ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఒకటే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారండి. ఎవడు సినిమా. రీసెంట్గా సక్సెస్ టూర్ ఎంజాయ్ చేస్తున్న వంశీ గారు అండ్ మంజు గారు ఇక్కడ మనతో ఉన్నారు. సినిమా సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం. కానీ ఫస్ట్లీ సార్, మైండ్ బ్లోయింగ్ మూవీ. కంగ్రాచులేషన్స్ మంజు గారు. సో ఇప్పుడు నుంచి జనాలు అందరూ మిమ్మల్ని మంజు గారు అని పిలుస్తారు. యూ లుక్ ఫ్యాబులస్ ఇన్ ది మూవీ. వంశీ గారు, సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్? ఇట్ ఈస్ గ్రేట్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఒక డెలివరీ డేట్కి వెళ్తున్న ఒక ప్రెగ్నెంట్ లేడీని సడన్గా లేదు ఇప్పుడు కాదు, ఒక 6 months తర్వాత డెలివరీ అంటే ఎలా ఆ పెయిన్స్ అన్ని మళ్ళీ భరించి, ఆ లేబర్ పెయిన్స్, ఇట్స్ యాజ్ ఎఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ ఫీల్స్ గ్రేట్. ఎందుకంటే ఒక 6 months ఆగిపోయిన సినిమా మళ్ళీ వచ్చి థియేటర్స్కి వచ్చి, అంటే పీపుల్ ఎంబ్రేసింగ్ ఇట్ ఇన్ ద వే దే ఆర్ టేకింగ్ ఇట్. అంటే అందరూ, నేను వెళ్ళిన చోటల్లో కూడా ద వే ఒక సినిమా నచ్చడం వేరండి, ద వే దే గాట్ ఆ అప్రిషియేషన్, వాళ్ళు ఇచ్చే అప్రిషియేషన్ కానీ ఫర్ ఎవ్రీ character in the film, for every one who acted in the film, for the technical team, I think it's a great breather. And మా అందరికీ అయితే it's a big thing. 6 నెలలు ఆగిపోయిన సినిమా మీద ఏమాత్రం అంచనాలు తగ్గినా కానీ, అది స్టేల్ అయిపోయిందని ఎంతమంది చెప్పినా కానీ, మళ్ళీ ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి వాళ్ళకి నచ్చి అల్టిమేట్గా మీరు అన్నట్టు నథింగ్ కెన్ బీట్ మౌత్ టాక్ అండి. అండ్ ఒక సినిమా నచ్చింది అంటే, నాకు నచ్చింది అంటే నేను 10 మందికి చెప్తాను, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. సో ఇట్స్ అ చైన్ రియాక్షన్. దట్స్ హౌ అ సినిమా గెట్స్ రేంజ్. సో ఎవరేం రాసినా, ఎవరేమి ఇది చేసినా కానీ అల్టిమేట్లీ ద ఆడియన్స్ ఆర్ ద రివ్యూ గివర్స్. సో ఐ థింక్ దే హావ్ గివెన్ గ్రేట్ రివ్యూస్ ఫర్ ద ఫిల్మ్. ఫ్యాంటాస్టిక్. ఇప్పటిదాకా వాడు నిన్ను చూశాడు, ఇప్పుడు నన్ను చూస్తాడు. గొడవలతో నువ్వు కావాలి. ఎవడు వీడు? ఎవడు? సో మంజు గారు, ఫస్ట్ టైం Please call me Shruti now, yeah. ఎవ్రీవన్ వాంట్స్ ఎ గర్ల్ ఫ్రెండ్ లైక్ మంజు. అంటే నాకు కూడా నా లైఫ్ లో కూడా మంజు అంటే సీరియస్ గా తీసుకెళ్లి మమ్మీ దగ్గర పరిచయం చేసి, ఐ లవ్డ్ ఆల్ దోస్ సీన్స్. చెప్తున్నా కదా, అటు రామ్ చరణ్ గారు, జయసుధ గారు, అండ్ But he doesn't take her, no, that's the thing. She's the kind of girl who takes charge. I know. Yeah. But how did you feel when Vamshi garu explained the character to you? You know, ఒక క్యారెక్టర్ సినిమాలో, I mean, there are the basics. ఒక సాంగ్ ఉంది, ఇది ఉంది, one emotional scene. But some films we do for some reasons, but this has a mix of the reasons. Meaning, it's commercial, it's got commercial elements, it's ఒక మంచి setup, but also the character is not pointless. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఒక పాయింట్ ఉంది, why she's there. And what is she to the film? Why is she there? The answer is very clear. So I think a combination, and like you said, the moments are so nice. They're so sweet. I think young people, family will connect saying, oh, that's very nice. ఎవరు? ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమిన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్య. ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా. కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసింది ఏంటి? ఎవర్రా పూర్ గర్ల్? గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ చేశారు, అండ్ ఇక్కడ మెగా పవర్ స్టార్. సో ఇద్దరు డిఫరెన్స్ ఏమైనా? See, I don't think it's fair to compare because they're in the same family. Like if suppose you have Shruti and Kamal Haasan compare cheyadaniki oka comparison point ledu. We are only in the same family. So I don't really look at it that way. Having said that, Pawan Kalyan garu kuda work chesina experience naaku chaala nachindi. He's a very relaxed person. He's of course brilliant at what he does. Charan is another generation. We had lots to talk about. I'm sure he can tell you as well. Thorough gentleman, very concerned. I remember Switzerland lo shoot chesinappudu, I think the crew they were feeling very cold and they had not drunk tea or coffee. He stopped it to arrange that so that andari comfortable ayin tarvata we'll shoot. And they do a better job then, So I think most heroes don't pay attention to things like that. So I thought that was very nice of Charan. అంటే మాకు న్యూస్ ఏమొచ్చిందంటే రేస్ గురం కూడా సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ అంట.
ఎందుకంటే మీరు మెగా ఫ్యామిలీతో గబ్బర్ సింగ్ చేశారు పవర్ స్టార్తో, సూపర్ డూపర్ హిట్, ఎవడు సెన్సేషనల్. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ తో రేస్ గురం, సో అలా వస్తుంది. సో లక్కీ చామ్ అంట మీరు మెగా ఫ్యామిలీ. వాట్ ఇస్ లక్కీ అన్లక్కీ? నడుస్తుంది కదా ఇండస్ట్రీ. షీ వెరీ బ్యాడ్ ఇట్ ఇస్ బికాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఓకే ఒక హీరోయిన్ సి డైరెక్టర్ ఇట్స్ హిస్ ఫిల్మ్, బట్ ఆ సినిమాలో దర్స్ అ హీరోయిన్, దర్స్ అ ప్రొడ్యూసర్, దర్స్ అన్ యాక్టర్, వాడి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. నౌ కెన్ ఐ సే ఈజ్ అన్లక్కీ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్? మేబీ నేను కరెక్ట్ గా lucky to the చేయలేదు కదా. industry అండి. He's lucky to the whole industry. సో వెన్ ఐ స్టార్టెడ్ ఎవ్రీబడి సెడ్ అన్లక్కీ అన్లక్కీ, దెన్ సడన్లీ ఐ బికేమ్ లక్కీ. సో యూర్ ఆల్సో వన్ సచిన్ తెండూల్కర్ ఫర్ అస్. ఎప్పుడైనా క్రిటికల్ అక్లెయిమ్ నెగటివ్ వస్తే యూ హిట్ అ సెంచరీ. so but bat was there, put the ball properly, no, then I'll hit the century. బ్యాటింగ్ కూడా కావాలి ఇక్కడ. వెరీ గుడ్ పాయింట్. ఈ స్టోరీ No, ఫస్ట్ I don't believe in luck. I believe in hard work. That's the only thing. అంటే అది ఒక్కటే ఒక విషయం. నేనేమంటానంటే ద ఎఫర్ట్ పుట్ ఇన్ టు ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ద సేమ్. Yeah. ఎందుకంటే సినిమా అనేది ఒక నమ్మకంతోనే ఒక హీరో కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరోయిన్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక సినిమా చేస్తాం. ఆ సినిమా చేస్తున్నంతసేపు అది మంచి సినిమానే చేస్తాం. సో ద ఎఫర్ట్ డజంట్ చేంజ్, వాట్ చేంజెస్ ఇస్ ద రిజల్ట్. And అది మన చేతిలో లేదు. అంటే అది మన చేతిలో ఉన్నంతసేపు అప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంటి అంటే దట్స్ రైట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ డైరెక్టర్స్ దిస్ థింగ్. ఎందుకంటే మాకు ఉన్న ప్రతి ఒక్క దాని మీద ఉన్నంత ఇది ఇప్పుడు శృతి షీ కమ్స్ అండ్ డస్ అ రోల్ అండ్ గోస్ హీరో, బట్ యు నో వీ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో ఇన్ ప్రాపర్ ప్లేస్. సో ద ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఆల్సో సేమ్, మైట్ బి అ స్మాల్ ఫిల్మ్ ఆర్ అ బిగ్ ఫిల్మ్. అట్ దట్ పాయింట్ ఎవ్రీ డైరెక్టర్ థింక్స్ హీ హ్యాస్ టు గివ్ ద బెస్ట్ షాట్. ఆ సీన్ తీసేటప్పుడు ఇది బెస్ట్గా తీయాలి, ఆ బెస్ట్ ఉందే మీకు సెల్లాయిడ్ మీద వస్తుంది. సో కొన్నిసార్లు అది వర్క్ అవుద్ది, వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఎఫర్ట్ ఈస్ ద సేమ్. సో ద రిజల్ట్ యూ కాంట్ సే. ఇప్పుడు జనానికి యాక్సెప్టెన్స్ లెవెల్స్ని కనుక మనం గేజ్ చేసి ఉంటే ఈరోజు 100% కాదు, ఐ థింక్ ఇట్ వుడ్ బీన్ 1000% సక్సెస్. బట్ ఆ పాయింట్కి ఆ జనాన్ని మనం ఇప్పుడు ఆ స్క్రీన్కి చూసే ఆడియన్కి మధ్యలో కనెక్ట్ ఏదైతే ఉంటుందో అది కనుక ఫామ్ అయితే అది సక్సెస్ అవుద్ది, ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అయితే తగ్గుద్ది, అంతే తప్ప ద ఎఫర్ట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ తను అన్నట్టు ఇట్స్ రైట్, లక్ అనేది ఐ థింక్ వెన్ హార్డ్ వర్క్ మీట్స్ అన్ ఆపర్చునిటీ దట్స్ లక్. అంతే, అక్కడి వరకే లక్ అనేది ఉండేది. బట్ వాట్ యాక్చువల్లీ పేస్ ఆఫ్ ఇస్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇట్. ఎవడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని మీకు ఎక్కడ అనిపించింది సార్ షూటింగ్? అంటే ఒకటి రవి, బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకోలేదు, మంచి సినిమా అవుతుంది అని మాత్రం అనుకున్నాం. మేము అందరం కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాం. మీరు చెప్పారు కదా, ఇట్స్ లైక్ మేకింగ్ అ బేబీ. ఇట్స్ లైక్ మేకింగ్ అ బేబీ. It really is. You don't, okay, you know it will have my genes and my wife's genes, but then after that there's 50% that's on God. No? It's like that. సో నేనేమంటున్నా అంటే ఒక కథ కానీ నేను ఎక్కడ చూసానంటే నేను కథ చెప్పిన ప్రతి ఆర్టిస్ట్ రియాక్ట్ అయిన తీరు. నేను ఫస్ట్ చిరంజీవి గారు చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్, ఆ తర్వాత కథ ఓకే అనుకున్నాక ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి అంటే శృతికి చెప్పాక తన రియాక్షన్, అండ్ ఐ రిమెంబర్ ఆల్ దీస్ రియాక్షన్. సో సమ్వేర్ ఆ ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను కథగా ఐ డోంట్ టెల్ ఓన్లీ హర్ క్యారెక్టర్, నేను మొత్తం కథ నరేట్ చేశాను తనకి. ఎందుకంటే షీ షుడ్ ఆల్సో నో దట్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం షీస్ కమింగ్ ఇన్ అండ్ దేర్ వాజ్ నో, బికాస్ వీ షుడెంట్ కీప్ ఎనీబడి ఇన్ ద డార్క్. ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది క్లియర్గా చెప్తే మనకి రేపు సీన్ తీసుకోవడం ఈజీ. సో నేను కథ చెప్పిన ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటే దేర్ వాజ్ సమ్ ఫీలింగ్ ఆఫ్ దియర్స్ వీఆర్ డూయింగ్ గుడ్ ఫిలిం. బట్ ఇంత బ్లాక్ బస్టర్ అవుద్ది ఇది అనేది ఎవరు చెప్పలేరండి. ద థింగ్ ఈస్ దట్ మనం మంచి సినిమా చేస్తున్నాం అనేది మన కంటెంట్లో తెలిసిపోద్ది. సో ఆ కంటెంట్ని సెల్లైడ్ మీదకి ఎంత శ్రద్ధగా, ఎంత ప్యాషనేట్గా, ఎంత కమిట్మెంట్తో ఎక్కిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ దట్ హ్యాపెన్ విత్ ఎవడు, అండ్ బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ మై హార్డ్ వర్క్, ఇది నా ఒక్కడి కష్టం కాదు, ఇట్స్ మై టెక్నికల్ టీమ్ హూ సపోర్టెడ్ మీ, my cameraman, my producer who believed in me, heroes who believed in me, Charan and Bunny, first time sharing a screen. It's not a easy decision for them too. So ఆ కథకు నమ్మి వాళ్ళు చేసిన తీరు కానీ, the whole technical team, అంటే ఆనంద్ సాయి కానీ, దేవి కానీ, so it's a team work, and that's why I think ఎవడు is what it is today. Because సినిమా పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు రావడం, ప్రతి టెక్నీషియన్కి పేరు రావడం is something more than what could a director have asked for, and that I think I got it. మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో, నేను ఇక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్.
Shruti garu, first movie with Charan. Yes. So how was it working with Charan? I was very excited too because, you know, we always want to work with some heroes. Then always a feeling ochindi that we are both very young. We both also have very famous fathers. So, you know, it might be interesting to see how it works out. And actually, I think Charan and I relate to each other because Varnana Garu kuda oka pedda icon. My dad is also there. Our approach, I don't know if Vamsi agrees, but I think it's very similar in terms of we work hard for getting family lo, intlo evaru unnaru adu marchipoi, we work on the set. And that's something I found in common with Charan. And he's very down to earth, he laughs, he talks to everyone, he's, you know, very relaxed. So it was a very nice experience. And I think that's why our chemistry work out on the screen lo. Because we can act, but sometimes if there's a comfort, it shows. That మీకు బెస్ట్ కాంప్లిమెంట్ సినిమా రిలీజ్ అయినాక ఎవరి నుంచి వచ్చింది అని? సినిమా రిలీజ్ కాకముందే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందండి. అది చిరంజీవి గారి దగ్గర నుంచి సురేఖ్ గారిది, అంటే చరణ్ మదర్ సురేఖ్ గారు. అంటే నేను సినిమా చూశాక ఆవిడ జయసుధ గారి క్యారెక్టర్తో రిలేట్ అయిన తీరు, నేను ఎందుకో ఒక సీన్ ఉంటుంది తనకి జయసుధ గారికి, రే పెళ్ళైన తర్వాత ఎవరిని బాగా చూసుకుంటావురా నన్నా తన్నా అనేది. అప్పుడు తనుండి అమ్మ నేను చూసినప్పుడల్లా తను గుర్తొస్తుందో తెలియదమ్మా, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు అనగానే ఒక చిన్న హ్యాపీనెస్. ఆ తర్వాత దొరకవురా నువ్వు అని జయసుధ గారు అనగానే ఆవిడ వెనక్కి తిరిగి కరెక్ట్గా చెప్పారండి మీరు అంటారు. అంటే సి దట్ రిలేషన్షిప్ ఆఫ్ క్యారెక్టర్ మదర్ కన్నా నిజం ప్రపంచంలో ఏది ఉండదండి. అండ్ ఆ సినిమా చూసిన తర్వాత ఆవిడ నిజంగా నేను ఆవిడ అలా చూసి అలా అంటే నేను దగ్గరికి వెళ్తే ఆవిడ నేను హగ్ చేసుకున్నారు. సో ఐ థింక్ దట్ వాస్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫర్ మీ, బికాస్ వాళ్ళు ఎన్నో సినిమాలు చూస్తున్నారు, బికాస్ 149 ఫిల్మ్స్ చిరంజీవి గారు చేశారు. అండ్ షీస్ బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్. అండ్ ఈరోజు చరణ్ సినిమా చూసి ఆ ఇచ్చిన, ఐ థింక్ ఇట్ వాస్ రియలీ టచింగ్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. ఏంటి? రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా, నన్నా తన్నా? నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. అమేజింగ్ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. ఐమ్ జస్ట్ టెలింగ్ యూ సో దట్ ఈ సీన్స్ కోసం వెయిట్ చేస్తారు. Definitely. No, it's been very ద బెస్ట్ positive. కాంప్లిమెంట్ శృతికి వచ్చింది, నేను చెప్పలేదు శృతికి ఇంకా. పింపుల్ టింపుల్ సాంగ్ చూసాము, అంటే సాంగ్ ఎడిట్ అయిపోయాక చరణ్ హోమ్ థియేటర్లో మేము వెళ్ళి చూసాము. సో చూడగానే చరణ్ అన్నారు, వంశీ ఈ సాంగ్లో నన్ను చూస్తారా అసలు, శృతి ఏంటి ఇంత బాగా చేసేది. నేను చూడలేదు, నాకు గుర్తులేదు. రామ్ చరణ్ గారు ఉన్నారు ఆ పాటలో, నేను చూడలేదు. శృతినే చూస్తారనుకుంటా ఈ సాంగ్లో అన్నారు ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్, ఎందుకంటే చరణ్ హిమ్సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ ఫ్యాబులస్ పర్ఫార్మర్ ఫర్ సాంగ్స్. అండ్ ద వే శృతి పర్ఫార్మ్ దట్ సాంగ్ మేమే షాక్ అయిపోయాం. అంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే శృతికి కూత్ నంబర్ అంటే బాగా ఇష్టం అంట, అంటే ఆ డించాక్ నంబర్స్. సో ఆ సాంగ్ ఇటగానే తను అసలు ఇది ఎరగదీస్తాను సాంగ్ అని ఫిక్స్ అయిపోయింది తను. ఇంతవరకు ఎవరు ఒక మాస్ సాంగ్, ఫన్ సాంగ్ ఇలా పెట్టలేదు నేను సినిమాలో. అదర్ పీపుల్ డాన్స్ లైక్, సో ఐ ఫైనలీ గాట్ ద ఛాన్స్. So yeah, to be a local girl, I love it. Dance really well. Thank you so much. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంపు, నీ చూపే తాకిందంటే పువ్వుల్లో టింత. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్, ఐ మీన్ ఎవరు కూడా ఆ అసెట్ని రీప్లేస్ చేయలేరండి, అల్లు అర్జున్. ఉన్న 15 minutes అన్నా సినిమా మొత్తం అల్లు అర్జున్ ఎక్కడో ఉన్నాడు సినిమాలో అనే ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఎలా క్యారీ చేసేది యాజ్ అ డైరెక్టర్? అల్టిమేట్లీ అండి నేను అదే అంటున్నాను, ఒకవేళ ఫస్ట్ 15 minutes కనుక ఈరోజు ఆడియన్స్ కన్విన్స్ అయి ఉండకపోతే ఎవరికి ఈ రేంజ్ రాదండి. ఎందుకంటే అక్కడ ఒక లాజిక్ని ఫిక్షన్తో కలిపాను నేను. అంటే దే ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఫేస్ ట్రాన్స్ప్లాంట్, ఆల్మోస్ట్ 12 ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ హియర్ వి టుక్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అక్కడ ఎప్పుడైతే ఒక ఇమోషన్ లాజిక్ని డామినేట్ చేస్తుందో ఆడియన్స్ కన్విన్స్ అవుతారండి. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ ఫస్ట్ 15-20 minutes. అక్కడ big బెస్ట్ రెస్పాన్సిబిలిటీ.
అండ్ ఇందాక శృతి నేను కూడా మాట్లాడుకుంటున్నాను, ఒకవేళ అది కనుక కన్విన్స్ అయ్యి ఉండకపోతే, అది కనుక ఆడియన్స్ జెల్ అయి ఉండకపోతే నెక్స్ట్ సినిమా వాళ్ళ తర్వాత ఆ 15 minutes తర్వాత ఫాలో అయ్యే ఏ సీన్ కూడా పండదండి. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ వాస్ పుట్ ఆన్ బన్నీ షోల్డర్స్. అంటే ద హోల్ ఫిల్మ్ బర్డెన్ వాస్ పుట్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ ఫ్రమ్ బిగినింగ్ వీ బీన్ టెలింగ్ ఇఫ్ బన్నీ వుడెంట్ హ్యావ్ డన్ ద ఫిల్మ్ ఎవడు వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. ఎందుకంటే ఇట్ నీడెడ్, కథ అవసరం. ఏదో కథలో ఇద్దరు హీరోలు చేస్తారు, దీనివల్ల ఒక ఇది వస్తుందని కాదు, ఒక కథ డిమాండ్ చేసింది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కథ డిమాండ్ చేసింది ఇద్దరు హీరోలు. అలాగే ఎవడు కూడా ఆ పోర్షన్ని తను చేయాలి కాబట్టి అది డిమాండ్ చేసింది. సో దట్స్ హౌ ఐ థింక్ దే అగ్రీ టు డూ ఇట్. ఇట్స్ అ వెరీ బ్రేవ్ డెసిషన్. ఎందుకంటే యాజ్ అ ఫ్యామిలీ ఇద్దరు ఒకే స్క్రీన్ అంటే ఒక సినిమాలో వాళ్ళిద్దరు కనిపించడం అనేది ఇట్ వాజ్ అ బ్రేవ్ డెసిషన్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ బన్నీ ఫర్ దట్ అండ్ చరణ్ ఆల్సో ద వే హీ టుక్ 2 shades. He has to take the shade of Bunny and second half he has to be himself. So both the things, the way it went on was fantastic. ఎవడో నీ వెంట పడుతూ ఉంటే నాకు ఇప్పటిదాకా చెప్పపోవడం ఏంటి? అంటే నీ మీద ప్రేమతో కాదు, వాడి మీద ఉన్న భయంతో నేను పెళ్లి చేసుకోమంటావు, అంతేనా? పద. ఎక్కడికి? ఇప్పటిదాకా వాడు నిన్ను చూశాడు, ఇప్పుడు నన్ను చూస్తాడు. వద్దు సత్య, అదే అనుకుంటే వాడి గురించి నీకెప్పుడూ చెప్పేదాన్ని కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? సినిమా చూసి వచ్చిన తర్వాత నా జనాలు మీది, జయసుధ గారిది అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ సీన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సూపర్గా పండిపోయాయని. ఆ ఎక్స్పీరియన్స్ విత్ జయసుధ గారు Very nice once again. She was so clear in her performance and so just small nuances అన్ని మంచి చేశారు వారు. And that's added, because with 3 actors in a frame, నేను ఒక 50% చేస్తున్నాను, but it's everybody has to sync together. And of course, ultimately director vision. So, yeah. అంటే ఇక్కడ శృతి కమిట్మెంట్ గురించి చెప్పాలంటే నిజంగా నాకు ఎప్పుడు కూడా తను కమల్ హాసన్ గారి కూతురు అనేది గుర్తులేదు నిజంగా సినిమా చేసినప్పుడు కూడా. అండ్ చరణ్ ఆల్సో ఎప్పుడు ఆ ఫీలింగ్స్ ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ ఆ టైంకి ద కమిట్మెంట్ ఆఫ్ వాట్ దేవర్ అంటే ఆ స్క్రీన్ మీద ఆ సీన్ని ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్స్ ఎలా తీసుకొని చేశారనేదే కానీ నెవర్ డిడ్ వీ హ్యావ్ దట్ ఫీలింగ్ ఎనీవేర్. ఇట్ వాజ్ వెరీ లవ్లీ అట్మాస్ఫియర్ సెట్ పైన కూడా. అందరం అంటే ఒకటే ఇంచుమించు ఒకటే ఏజ్ గ్రూప్ అవడం, ఎవ్రీబడి we were gelled well and everything was very Definitely one of my good experiences. Yeah. No negativity, no politics. Everyone was making a good film. So Andike, if you're asking him as a director, where did he feel this film would be a hit? I felt narration చేసినప్పుడు after that when I thought about it, I said అన్ని elements ఉంది ఉన్నాయి in script లో to be a hit. Then it depends on how the set is, how the interactions are. I felt it would be a positive, good hit after I think 1 or 2 schedules because set lo a positivity undi. Everybody work lo focus chesi, we'll do it positively, we'll all try, and that ultimately translates onto screen. పాజిటివ్ వైబ్స్ అరౌండ్ ది సెట్ అండ్ దెన్ అ పాజిటివ్ Very positive. అండ్ ఇక్కడ శృతి కమిట్మెంట్ గురించి చెప్పాలంటే అంటే బీయింగ్ ఒక స్టార్స్ డాటర్ అవన్నీ పక్కన పెడితే ఈ రోజు కూడా తను వర్క్ ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ కమిట్మెంట్ కానీ షీ డజంట్ గివ్ ఇట్ టు ఎనీథింగ్ ఎల్స్. వై ఐ సే దిస్ ఇస్ ఇందాక నేను చెప్పాను మొన్న ఒక వి డిడ్ అ ప్రమోషనల్ ఈవెంట్ అండ్ ఆ రోజు తను రావాలి ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ తనకి 5th Jan 5th రోజు అండ్ షీ వాజ్ సఫరింగ్ విత్ బ్యాడ్ స్టమక్ ఏక్, నాకు తెలియదు. అండ్ షీ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ అక్కడ వాళ్ళు అర్జెంట్గా అపెండిసైటిస్ యూ గెట్ అడ్మిటెడ్ అండ్ సర్జరీ చేసేయాలి అని చెప్పారు. But from there, because the promise was given to the producer, she came to the promotional event. Ayipayaka, all by her own, she went to the hospital and immediately within 1 hour she got the surgery done. And the greatest part is I was constantly in touch with her because I was really very worried because she's all so independent girl. అంటే ఎంత ఇండిపెండెంట్ అంటే తను అలోన్గా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదైనా హ్యాండిల్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. And she got admitted into the hospital with only Noori and Kishore, her personal staff by her side. Anta అయిపోయింది. I was going on calling her and she called back in the night saying I'm fine. And immediately 6th రోజు నేను కలవాలని చూస్తే she already got discharged. ఏంటి అంటే 8th she again went to a shoot. హిందీలో గబ్బర్ అక్షయ్ కుమార్ గారితో షూటింగ్కి వెళ్ళిపోయింది తను. తను కాల్ చేసాం ఏంటి ఇట్స్ ఓకే అంటే ఇట్స్ అ బిట్ పెయిన్ఫుల్ బట్ ఇట్స్ ఓకే అంటుంది. అంటే ద కమిట్మెంట్ టు వర్క్ అండి ఐ థింక్ యాజ్ ఫార్ as that is there. And forgetting that who I am and everything, for me
వర్క్ ఈజ్ మై కమిట్మెంట్, వర్క్ ఈజ్ దట్ ప్యాషన్ అన్నప్పుడు వాళ్ళకి ఐ థింక్ దట్ ఇక తిరుగులేదు. అంటే దట్స్ ద రీజన్ షీఈస్ డూయింగ్ వెల్ ఇన్ హిందీ, షీఈస్ డూయింగ్ వెల్ ఇన్ ద సౌత్, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్ ఫర్ ఎనీ యాక్టర్స్ టు హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ appreciation everywhere. So I think she's fantastic. Thank you so much. థ్యాంక్స్ టు టీచర్ కమల్ హాసన్ గారు. Actually, it's both my parents. They always said, aim chesna, whatever you do it with 100% work. So like my dad said, you want to become a cook in Sarvana Bhavan also, be the best cook in Sarvana Bhavan. So that policy has been there in our family only. I'm sure my sister will be the same way. It's just there in the family. Yeah. సో జయసుధ గారి గురించి సార్. ఐ థింక్ మదర్ అండి, ఇందాక చెప్పినట్టు ఓ తల్లి కన్నా ఒక అమ్మ కన్నా గొప్ప నిజం ప్రపంచంలో లేదు. అండ్ ఎవడు అనే సినిమాకి ఈరోజు ఫ్యామిలీస్ నుంచి కానీ అంటే మహిళా ప్రేక్షకులు లేడీస్ నుంచి కానీ ఇంత అప్రిషియేషన్ రావడానికి కారణం జయసుధ గారే. ఎందుకంటే ఎవడు అనేది ఒక తల్లి కథ. ఇట్ ఈస్ ఒక కమర్షియల్గా ఎన్ని చేసినా దెర్ హ్యాస్ టు బి సమ్ ఇమోషనల్ క్యాచ్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంతగా జనాలు వస్తున్నారంటే అదొక కమర్షియల్ మాస్ సినిమా అంటే ఊరికే రారండి. దెర్ సో మెనీ లేయర్స్ టు ఇట్. The heart has to go into it. అందుకే లేడీస్ థియేటర్ రావాలంటే అంత ఈజీ కాదు. బట్ ద వే జేసు గారి క్యారెక్టర్ క్యాప్చరింగ్ దెమ్ విత్ దట్ మదర్స్ దిస్ థింగ్. ఎందుకంటే ఒక తల్లిగా ఇది ఒక తల్లి కథ, ఒక కొడుకు ధ్యేయాన్ని బతికించాలనే ఒక తల్లి కథ. అండ్ ఒక డెప్త్లో కూడా ఆలోచిస్తే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద స్కిన్, ఇట్స్ అబౌట్ ద సోల్. ఒక స్కిన్ తీసుకున్న ఒక అతను అది అడ్వాంటేజ్గా వాడుకున్న అతనికి ఈ స్కిన్ వెనుకున్న నిజమేంటో వెతుక్కునే ఒక క్రమంలో ఆ సోల్ని కూడా తీసుకునే ఒక కథ ఎవడు అండి. సో దిస్ ఇస్ హౌ వీ యాక్చువల్లీ మేడ్ ఇట్. బట్ ఎస్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్, బికాస్ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు అతను రావాలండి. ప్రొడ్యూసర్ డబ్బులు వస్తేనే సినిమా హిట్, సినిమా సక్సెస్. ఎందుకంటే వాళ్ళు ఏదో వెనక ఎన్నో డబ్బులు పెట్టుకొని తీయట్లేదు. దే ఆర్ గెటింగ్ ఇట్ ఇన్ వెరీ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టుడే. సో అల్టిమేట్గా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, సో అది ప్రేక్షకులు నచ్చి రావాలి. 3 movies old, and Vamshi Garu is one of the finest directors technically. I mean, story writing, screenplay. Why do you think Vamshi Garu is one of the best directors in the industry, according to you? Because he really believes in making a certain kind of cinema, and he stays true to it. He's very stubborn also, I think. What I've seen, stubborn not a negative ga nenu cheppaledu. Stubborn ante I have to see it through. He's very committed to it. And most importantly, I feel by nature, oka set lo relaxed ga oka environment create chesi. Basically what happens is there are some people who feel being dominant will, you can never scare people into doing a good job. You can convince them. And I think not only for me, for the actors, for the technical crew, our approach chala calm ga, he will relax, he will explain to you why you need to put in something. Not because meeku dabbu istanu, please come and act. No. It is, he'll convince you why it means something to him. So be it me, be it the cameraman, we all feel a responsibility towards his vision. And adi oka pedda quality, a big positive quality to get your team to rally around you. So oka team captain, basically oka director. So you can say you have to win this match, but the thing is, if you believe in it so much, then team automatic ga meeku support chestunaru. And I think that's a great quality that he has. Dances. I mean, Ram Charan, we know he's a phenomenal. He's fantastic. He's fantastic. like a rubber band like that. So, మీరు కష్టపడ్డారా? We all know that you are also very good dancer. So, ఎక్కడైనా కష్టం అయిందా మీకు రామ్ I చరణ్ just, of course, నిజంగానే on set లో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది that, oh, he's one of those people who's going to like really dance. And I think Vamshi also knows I'm a very selfish actor. Like, She wants to be there. yeah, I won't take favor and all, but No, not favor and kaadu, but she wants to make it a point yeah, that she's not just there for the camera. She wants to I want people make a to statement. feel some. So be it dancing, be it a dialogue. So I said, this Charan is now going to dance like that, and then tung tung on the side, I'll be doing something. So I wanted to do well. Having said that, he is also great to work with. Step raledante, we used to rehearse it together. So it was very, very nice. I really had a nice time. I had so much fun, it didn't feel like work. నాకే తెలియ
చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. సో మచ్ ఫన్ అంటారు షూటింగ్ టైంలో ఎనీ ఫన్ మూమెంట్ ఏదైనా సీన్ చేసేటప్పుడు అవుట్డోర్ షూటింగ్ I think it was just Switzerland, yeah. We were all, I think, the weather, the temperature, anta cold ga undi. Him, Raju garu, all wearing nice jacket, but they're still shaking. And me and Charan were freezing. Charan at least had a jacket. It was minus 17, minus Yeah, 18. it was really, really And she had to be cold. in those thin, glamorous Nee Jatega sarees. song, Yes. Thin, glamorous sarees. And she had to look so gorgeous. నిజంగానే అంత కోల్డ్ ఇంతవరకు నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. వర్షం పడుతుంది, దే వాజ్ స్నో, దే వాజ్ విండ్, ఇట్ వాజ్ హారబుల్. మై రెస్పెక్ట్ మాధురి దీక్షిత్ హెస్ గాన్ హియర్. దట్ యశ్రాజ్ షిఫాన్ సారీ మై రెస్పెక్ట్ హెస్ బికమ్ 10 times more now. అందరి ఫేవరెట్ సాంగ్ నీ జతగా. Yes. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ నీ జతగా? No, because I was so cold. It's pimple dimple. But we wanted to hear 2 lines from నీ I would sing, but I've not sung the song. My throat is very bad. నీ జతగా నేనుండాలి. I'm getting సో డైలాగ్స్ పరంగా వస్తాయి. యూ ఎంజాయ్డ్ ద డైలాగ్స్? డెఫినెట్గా లైక్ ఐ థింక్ హిస్ హోల్ అప్రోచ్ హెస్ బిన్ వెరీ రియల్. ఎక్కువ మాట్లాడి అనవసరంగా ఆడియన్స్ కూడా బోర్ చేసి పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేసి ఇట్స్ నాట్ లైక్ వెరీ టు ద పాయింట్, వెరీ మోడర్న్. ఈవెన్ ద జయసుధా గారు చరణ్ ఇంటరాక్షన్ లిమిటెడ్ బట్ మీనింగ్ఫుల్. అది ఆ ఇంపాక్ట్ కరెక్ట్గా వచ్చింది. అండ్ ఐ లైక్ దట్ ఈవెన్ మై డైలాగ్స్ నాట్ అన్నెసెసరీలీ లైక్ పంచ్ ఫర్ నో రీజన్. ఇట్స్ జస్ట్ వెరీ న్యాచురల్. మీరు నేను మాట్లాడిన స్టైల్లో ఐ థింక్ ఇట్స్ దే ఇన్ ద ఫిల్మ్ వెరీ క్యాజువలీ. అండ్ ఫైనలీ ఎవడు ఎంత ఇంపార్టెంట్ మీ కెరీర్లో ఈ ఎవడు అనే సినిమా? I think for me and Dil Raju garu, it's very important. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. I think I'm very happy because ultimately సినిమా మన ఓన్ ఎంజాయ్మెంట్కి నేను ఇంట్లో కూర్చొని చూసిన DVD లేదు. యూ వాంట్ ద ఫిల్మ్స్ టు రీచ్ ద పీపుల్. సో వెన్ ద ఫిల్మ్ ఎవడు మంచి క్యారెక్టర్ ఉంది, జయసుధా గారు క్యారెక్టర్ మంచిగా ఉంది, బన్నీస్ క్యారెక్టర్స్ గుడ్, డైరెక్షన్ గుడ్ అంటే ఒక లెవెల్లో ఇట్స్ టచ్ 10 people, 100 people, 1000 people. అది ఒక యాక్టర్ ఏం. సో దాట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. రైట్, ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్. అండ్ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ మేక్ మెనీ సచ్ మూవీస్ లైక్ ఎవడు. థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు. థ్యాంక్ యూ.